హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఫంక్షన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు ఫంక్షన్స్ అంటే ఏమిటి? వాటన్నిటి గురించి చెప్పబోతున్నాననమాట. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాట్ పైథాన్ ఏ లాంగ్వేజ్‌లో తీసుకున్న ఫంక్షన్స్ క్లాసెస్ అనేది హార్ట్ అన్నమాట. అంటే ఈ 2 లేకుండా మనం కోడ్‌లో ఏం చేయలేం. అదేవిధంగా క్లాసెస్ గురించి అప్‌కమింగ్ వీడియోస్‌లో నేర్చుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఉందనుకోండి. ఒక పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ. ఒక మెయిల్ సెండ్ చేయాలి. ఒక మెయిల్ రీడ్ చేయాలి. ఈ మెయిల్ సెండ్ చేసేదంతా మనకి డిఫరెంట్ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్‌ని తీసుకెళ్ళి మనం ఒక మెథడ్‌లో ఫంక్షన్‌లో పెట్టుకుంటాం అనమాట. ఈ ఫంక్షన్‌లో పెట్టుకోవడం వల్ల ఏందంటే, ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లెక్క ఉంటదనమాట. మన కోడ్ మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటది. కోడ్‌ని తర్వాత చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. అంటే మనకి కావాల్సిన ఫంక్షనాలిటీ అన్నిటిని ఒక డిఫరెంట్ ఫంక్షన్స్ లెక్క క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే జస్ట్ మన ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఆటోమేటిక్‌గా అందులో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అందుకోసమనే మనం ఈ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అంటే ఒక సెట్ ఆఫ్ లైన్స్‌ని తీసుకొచ్చి ఒక ఫంక్షన్‌లో పెడతాం. అంటే ఫంక్షన్ అంటే ఏమిటి? పని. ఏదైనా ఒక కరస్పాండింగ్ చేసే పనన్నిటిని ఒక ఫంక్షన్‌లో డిఫైన్ చేసుకుంటామనమాట. ఆ విధంగా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం. పైథాన్‌లో ఫంక్షన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేసిన ఫంక్షన్స్‌కి ఎలా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అన్న దాని గురించి చెప్తా అనమాట. సో, ఫస్ట్ మనకి ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనకి డెఫ్ అనే ఒక కీవర్డ్ ఉందనమాట పైథాన్‌లో. ఈ డెఫ్ అంటే డెఫినిషన్ అనమాట. ఈ డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకున్నాను. అదేంటంటే సే హలో వరల్డ్ అనే దాన్ని క్రియేట్ చేయాలనుకున్నాం. సే తర్వాత ఇట్లా పెట్టొచ్చు. హలో వరల్డ్ అని పెట్టొచ్చు. కానీ ఇది నేమింగ్ కన్వెన్షన్‌కి విరుద్ధం అనమాట మనకి పైథాన్‌లో. అందుకనే తర్వాత మీరు ఎప్పుడైతే స్పేస్ ఇద్దాం అనుకున్నారో అప్పుడు అండర్‌స్కోర్ పెట్టుకోండి. సే హలో వరల్డ్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఒకసారి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత కోలన్ పెట్టేసేయండి. కోలన్ పెట్టేసిన తర్వాత ఇండెంటేషన్ అయితే మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు నేను ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా. ఏంటిది? హలో బాబు వాట్ ఈజ్ వాట్సాప్? సో, ఇదనమాట నా ఫంక్షన్‌లో. నాదేంటంటే హాయ్, హలో చెప్పేసి సే హలో నాట్ హలో వరల్డ్. సే హలో అనమాట. ఇదేంటంటే నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకున్నాననమాట. ఆ ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత, ఆ ఫంక్షన్‌లో మీకు కావాల్సిన కోడ్ అన్నిటిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా ఫంక్షన్ నేమ్ ఏందంటే సే హలో అనమాట. సో, హలో చెప్పడం. దానికోసమని నేను 2 మెసేజ్‌లు తీసుకొని పెట్టుకున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా నా ప్రాజెక్ట్‌లో కావాలనుకుంటే నేను జస్ట్ ఈ మెథడ్‌ని కాల్ చేసుకుంటా ఈ కరస్పాండింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిద్దనమాట. సో, ఇదొచ్చేసి జస్ట్ ప్రింటింగే. మనకొచ్చేసల్లా మనం చాలా రియల్ టైమ్‌లో చాలా క్రియేట్ చేసుకుంటామనమాట. నేను జస్ట్ డెఫినేషన్ కోసమని ఈ విధంగా క్రియేట్ చేద్దామని చెప్తున్నా అనమాట. ఇదనమాట. ఈ నేమింగ్ కన్వెన్షన్ అని వచ్చేసి ఖచ్చితంగా స్పేస్ బదులు అండర్‌స్కోర్ పెట్టుకోండి. ఈజీగా ఉంటాయనమాట. సపోజ్ ఇట్లా పెట్టా అనుకోండి, చదవడానికి ఎట్లుంది? సే హలో సంథింగ్ ఎట్లా ఉంది. అదే మీరు అండర్‌స్కోర్ పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటది. సే హలో. సో, ఇది నేమింగ్ కన్వెన్షన్ అనమాట. సో, నేమ్స్ నెంబర్‌తో స్టార్ట్ నెంబర్‌తో స్టార్ట్ చేయకూడదు. ఖచ్చితంగా స్మాల్ లెటర్‌తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్‌తో మన క్లాస్ నేమ్స్‌ని క్యాపిటల్ లెటర్స్‌లో పెడతాం కాబట్టి ఖచ్చితంగా స్మాల్ లెటర్‌తోనే స్టార్ట్ చేయండి. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయమాకండి. ఎక్స్‌క్లమేటరీ, ఇయన్నీ యూజ్ చేయమాకండి. జస్ట్ నేమ్‌తో స్టార్ట్ ఏదైనా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్‌తో స్టార్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే ఎలా అంటే మీరు జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఉంది కదా! సే హలో అని కాల్ చేస్తే ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జిక్యూట్ చేశా అనుకోండి. నాకు అవుట్‌పుట్ ఏం రాదు. ఎందుకంటే నేను ఈ మెథడ్‌ని కాల్ చేయలేదు. ఎందుకంటే ఈ కోడ్ అంతా బిలాంగ్స్ టు ఈ మెథడ్ అనమాట. ఈ ఫంక్షన్ అనమాట. నేను అది కాల్ చేస్తేనే వస్తది. నేను ఇక్కడ సే హలో అని పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చింది చూసారా? హలో బాబు వాట్సాప్ అని. ఆ విధంగా అనమాట. ఇది కాల్ చేసినప్పుడే ఈ కరస్పాండింగ్ ఉన్నయన్నీ ట్రిగ్గర్ అయితాయి అనమాట. సో, ఇక్కడేందంటే ఇంకోటి నేను ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాననమాట. సేమ్ ఇదే ఫంక్షన్ ఇంకొక నేమ్. సే హలో విత్ నేమ్ అని ఇంకొకటి తీసుకున్నాననమాట. ఇక్కడ నేనేందంటే
అండర్ స్కోర్ పెడుతున్నా. ఇక్కడ ఏంటంటే హలో బాబు ప్లేస్లో నేను పాస్ చేసే నేమ్ రావాలన్నమాట. దీన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ అనమాట. ఆర్గ్యుమెంట్ పాసింగ్ అనమాట. మన ఏదైనా మన ఫంక్షన్కి మన డేటాని పాస్ చేయాలనుకుంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేసుకోను అనమాట. సో దాన్ని ఎలా అంటే నేను ఇక్కడ ఈ పెరాన్సిస్లో నేమ్ అనే ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇది మీరు ఏదైనా క్రియేట్ చేసుకో. ఈ నేమ్ వచ్చేసి ఆప్షనల్, సారీ, నేమ్ అని వచ్చేసి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అనమాట, నాట్ మ్యాండేటరీ. ఈ నేమ్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చిన నేమ్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేస్తాను, సే హలో. కాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఒక వేరే పాస్ చేయాలన్నమాట. ఒకవేళ మనం పాస్ చేయలేదు అనుకోండి, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. పాస్ చేయకపోతే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట, మిస్సింగ్ వన్ రిక్వైర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, అది నేమ్ అనేది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక నేమ్ పాస్ చేసుకుంటాను అనమాట, సాయి గోపి అని పాస్ చేసుకొని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. సారీ, ఇక్కడ నేమ్ ఇది ఇట్లా రాట్లా, నేమ్. ఇక్కడ మనం చూసినట్టుంటే నేను ఇది కాల్ చేయడం ఆపేస్తా. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ చూసినారా, ఇక్కడ ఏమొచ్చింది, హలో సాయి గోపి అని. ఇక్కడ మనం పాస్ చేసే నేమ్ ఇక్కడ వచ్చింది అనమాట. అలా ఇది కాకుండా నేను హలో అశోక్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూసారా, సేమ్ ఇదేది డిఫరెంట్ వస్తుంది అనమాట. అంటే మనం ఇది ఇట్లా ఒకసారి రాసుకుంటే ఎన్నిసార్లు అయినా డిఫరెంట్ పారామీటర్స్ని పంపించుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే అనమాట మనం ఫంక్షన్స్ని చాలా కేసెస్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే సేమ్ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ వాల్యూస్తో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇంకో పారామీటర్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఏజ్ అని పెట్టుకొని ఇక్కడ 23, 25 ఇలా పెట్టుకొని పాస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇక్కడ మీరు కావాల్సిన చోట యూజ్ చేసుకోవచ్చు. ఏజ్ ఈజ్ లైక్ దట్ ఇట్లా పెట్టుకొని మీకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఇక్కడ మీరు రావాల్సిన కోడ్ అంతా రాసుకోవచ్చు అనమాట. ఈ ఏజ్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సినవి రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకుంటే మీరు కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేయండి, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్. మీకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఫంక్షన్స్ గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, హెల్ప్ చేస్తా. ఈ కోడ్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ నన్ను పింక్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ కోడ్ మీకు ఉపయోగపడ్డట్టుంటే ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేయండి అనమాట. అంటే మీరు ఇక్కడ స్టార్ ఇచ్చారంటే ఇది లైక్ లెక్క అనమాట. సో అది నాకు ఎంకరేజ్మెంట్ అయ్యి నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అట్లే వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటుంటే వాళ్ళకి షేర్ చేయండి, ఒకవేళ ఉపయోగపడింది మీకు అంటే. మీరు ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట ఫర్దర్ వర్క్ చేయడానికి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.